దళితుల భూములు గుంజుకున్న మంత్రి, చెరువుకుంటను కబ్జా చేసిన ఎమ్మెల్యే, దేవుని భూములు ఆక్రమించిన అధికార పార్టీ నేతలు, పేదోళ్ల ఫ్లాట్లు కబ్జా చేసిన మంత్రి గారి మనుషులు, ప్రభుత్వ భూమిపై కన్నేసిన ఎమ్మెల్యే బామర్ది, విలువైన జాగపై ఎంపీ వియ్యంకుడి నజర్ అని వార్తలు చదువుతుంటాం. అయితే ఇయాలో కబ్జా కథ పొద్దడి సంది మీడియాను షేక్ చేస్తుంది, సోషల్ మీడియాను ఊపేస్తుంది. ఎందుకంటే మొన్నటిదాకా మాజీ మంత్రి, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న మల్లారెడ్డి సారు ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి గారి భూమి కబ్జా పెట్టిరట. మరి చూసుకుందాం రారి అని సీదా స్పాట్కొచ్చి పోలీసుల మీదకే గయ్యిన లేచిండ్రు అనుకోరాదుర్రీ. మీరు మంచిగా ఇన్నరో లేదో మల్లారెడ్డి సారుల జాగానే కబ్జా పెట్టిరటుల్లో. నేను నా అల్లుడు కష్టపడుకుంటే దౌర్జన్యంగా అమ్మురుకొని చుట్టూ రేకులు వాతిరని స్పాటుకు మందినేసుకొని వచ్చి సిగమోగుతున్నాడు సారు. కంప్లైంట్ ఇస్తే మేము చూసుకుంటాం సార్ అని పోలీసులు ఎంత బతిలాడినా అస్సలు ఇంటలేడు ఎమ్మెల్యే గారు. హైదరాబాద్ సుచిత్ర ఏరియాలో ఈ 2.5 ఎకరాలు మాదే అని మల్లారెడ్డి సారు లేలే అందులో సగం మాది అప్పట్లోనే కొన్నామని ఇంకో 15 మంది లొల్లి కోర్టు దాకా పోతే 15 మందికి అనుకూలంగా తీర్పు వచ్చిందట. మా జాగాలో మేము పనులు చేసుకున్నామని వాళ్ళు కబ్జా చేస్తున్నారని వీళ్ళు. పోలీసులకే ధమ్కీలిచ్చి పోలీసుల ముంగట్నే రేకులు గులగొట్టించిండు రుబాబ్ చూపించుకుంటా. బొచ్చడు మందిని తోలుకొచ్చే వరకు అప్పుడు ఇళ్లతోటి కూడా కాలే. సర్వే చేయమని చెప్పినాం, టీపన్ పెట్టమని చెప్పినాం. 2 సర్వే జరిగారు. జాయింట్ డైరెక్టర్ సర్వే ఒకసారి చేశారు, మండల సర్వే ఒకసారి చేశారు. చేసిన తర్వాత మల్లారెడ్డి గారికి నీకు ఎకరం 29 గుంటలు అని చెప్పి వాళ్ళకి బార్డర్ పెట్టడం జరిగింది. ఆ బార్డర్ లో మేము బ్లూ షీట్స్ ఇంతకుముందు వేయడం జరిగింది. రమ్మను, డాక్యుమెంట్ చూపిమను. ఇది ఒక్కనాడు కాదు కదా, మా డాక్యుమెంట్ చూడమను, మా తప్పు ఉంటే అలానే తీసుకోమను. మల్లారెడ్డికి సంబంధించిన ఫ్యామిలీ నాట్ టు ఇంటర్ఫియర్ మీకు ఒక కాపీ ఇస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఈ ల్యాండ్కి ఎలాంటి సంబంధం లేదు 2016 నుంచి మాకు ఆర్డర్ ఉన్నది. కోర్టు ఆర్డర్ను కూడా తుంగలో దొక్కి ఇంత దౌర్జన్యమా ఆయన కాంగ్రెస్ వాళ్ళు ఇంత దౌర్జన్యం చేసి 2016లో బ్లూ షీట్స్ ను డిస్మటల్ చేసి భయభ్రాంతులకు గురి చేసి టీఆర్ఎస్ గవర్నమెంట్ అనేది నడిచింది కాబట్టి. కానీ ఒక 2 ఎమ్మెల్యేల జాగాలు కబ్జా పెడుతున్నారంటే ఏంది ఇది? మల్లారెడ్డి గారు ఇకనైనా మానుకోరు మీ భూ కబ్జాలు. ఇకనైనా మాకెందుకు, మేము తలో ఇంత కొనుక్కొని పైసలు కష్టపడి కొనుక్కున్న పైసలు ఇవి. మొత్తం భూమి నాదే అని సారెందుకు కాగితాలు చూపిస్తలేడు. లొల్లి ముదురుతుండే వరకు పోలీస్ బలగాలు దిగి ఎక్కడోళ్ళని అక్కడ పంపి మామ అల్లుళ్ళని స్టేషన్ కు తోలుకపోయిండ్రు. ఇక పొద్దుంజాములో సర్వేర్ ను తీసుకొని మళ్ళీ ఇడికొచ్చి కొలుచుడు సురువు చేసిండ్రు. అయితే ఆన పడే వరకు తక్లీఫ్ అయి ఆపేసిర్రు, రేపు కొలుస్తారట. మేము కబ్జా పెట్టేటోళ్ళమా? మేము ల్యాండ్ లార్డ్స్మయ్యా. ఒక గుంట కూడా వద్ద కబ్జా పెట్టాం, డబ్బులు ఇచ్చి కొన్నాం. కానీ ఎంత దౌర్జన్యం వాళ్ళు. కానీ ఎమ్మెల్యేల జాగాలు కబ్జా పెట్టేంత ధైర్యం పబ్లిక్ ఉంటదా? అది కూడా మల్లారెడ్డి సార్ భూమిని. చెరువు నమ్ముకొని కట్టిండని కాలేజీలు కూడా కొట్టిరి, పార్కు జాగాల కాలేజీకి రోడ్ వేసిండని తవ్వేసిరి, పర్మిషన్ లేకుండా రేకుల షెడ్ వేసిరని పడగొట్టిరి. ఆఖరికి ఏం తేలుతుందో గానీ ఇన్నేళ్లు మల్లారెడ్డి గారు భూములు కబ్జా చేసిండని బొచ్చడి కేసులు అయితే ఫస్ట్ టైం మా భూమే కబ్జా చేస్తున్నారని మల్లవాడుడే మస్తున్నది. పో నేను ఎప్పుడైనా బెదిరిస్తున్నా ఎవరన్నా? నా సంగతి నీకు దిగలేదా? నేను బెదిరించే మనిషిన, ప్రేమ తప్ప ఇంకోటి లేదు భయ నా తన.